ఈరోజు మనం ఈ వీడియోలో ఫోటోషాప్ యూజ్ చేసి ఒక సబ్జెక్ట్ యొక్క ఐ కలర్ ఎలా చేంజ్ చేయడం అనే దాని గురించి డీటెయిల్గా చూడబోతున్నాం. సో వన్స్ మీరు సబ్జెక్ట్ని ఓపెన్ చేయగానే ఎలిప్టికల్ మార్క్ టూల్ని క్లిక్ చేసి న్యూ సెలెక్షన్ క్లిక్ చేయండి. సో ఎలిప్టికల్ మార్క్ టూల్ క్లిక్ చేసి న్యూ సెలెక్షన్ మోడ్ని క్లిక్ చేయండి. వన్స్ న్యూ సెలెక్షన్ మోడ్ని క్లిక్ చేసినాక మీరు డ్రా చేసే ముందు షిఫ్ట్ కీ హోల్డ్ చేసి డ్రా చేయండి. సో షిఫ్ట్ కీ హోల్డ్ చేసి డ్రా చేయడం వల్ల మనకి పర్ఫెక్ట్ రౌండ్ షేప్ వస్తుంది. సో షిఫ్ట్ కీతో పాటు స్పేస్ కీని కూడా హోల్డ్ చేసి మీరు దీన్ని మూవ్ చేయొచ్చు. సో వన్స్ మీరు కరెక్ట్గా ప్లేస్ చేయండి. సో కరెక్ట్గా ఐరిస్ని సెలెక్ట్ చేసినాక మనకి ఐరిస్తో పాటు ఐలిడ్ కూడా సెలెక్ట్ అయింది. సో ఇప్పుడు మనం ఐలిడ్ని రిమూవ్ చేయడం కోసం సేమ్ ఎలిప్టికల్ టూల్ ఈ టైం న్యూ సెలెక్షన్ బదులు ఇంటర్సెక్షన్ని క్లిక్ చేస్తాం. సో వన్స్ ఇంటర్సెక్షన్ మోడ్ని క్లిక్ చేసినాక ఒక ఇర్రెగ్యులర్ షేప్ని డ్రా చేసి స్పేస్ బార్ని క్లిక్ చేసి మూవ్ చేస్తాం. సో వన్స్ కరెక్ట్గా ప్లేస్ చేసినాక మనకి ఐరిస్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. సో వన్స్ మనకి ఐరిస్ సెలెక్ట్ అయినాక లేయర్ ప్యానల్లోకి వెళ్ళి న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్ హ్యూ అండ్ సాచురేషన్. సో హ్యూ అండ్ సాచురేషన్లో ఓపెన్ చేసి కలరైజ్ క్లిక్ చేయండి. సో కలరైజ్ క్లిక్ చేసి మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఒక గ్రీన్ కలర్ ఎఫెక్ట్ ఇవ్వబోతున్నాను. సో వన్స్ నేను గ్రీన్ కలర్ ఎఫెక్ట్ ఇచ్చి సాచురేషన్ని ఇంక్రీజ్ చేయగానే ఆటోమేటిక్గా ఐ యొక్క కలర్ని చేంజ్ అవ్వడం మీరు నోటీస్ చేయొచ్చు. సో ఇది మెథడ్ నెంబర్ 1. ఇంకో మెథడ్ ద్వారా కూడా మనం ఐ కలర్ని చేంజ్ చేయొచ్చు. ఈ మెథడ్లో వన్స్ మీరు సబ్జెక్ట్ని ఓపెన్ చేసినాక లేయర్ ప్యానల్లోకి వెళ్ళి న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్ని క్లిక్ చేసి సాలిడ్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. సాలిడ్ కలర్లోకి వెళ్ళి మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ని సెలెక్ట్ చేసి ఓకే ఇవ్వండి. సో వన్స్ కలర్ని ఓకే చేసి సెలెక్ట్ ఇవ్వగానే బ్లెండింగ్ మోడ్ని నార్మల్ నుంచి కలర్కి చేంజ్ చేయండి. వన్స్ కలర్కి చేంజ్ చేసినాక లేయర్ మాస్క్ మీద క్లిక్ చేసి కంట్రోల్ ఐ ఇచ్చి ఇన్వర్స్ చేయండి. సో వన్స్ మీరు ఇన్వర్స్ చేసినాక బ్రష్ టూల్ క్లిక్ చేసి మీరు ఐ మీద డ్రా చేయగానే ఆటోమేటిక్గా ఐ యొక్క కలర్ చేంజ్ అవుతుంది. రెండు మెథడ్లో మీరు ఏ మెథడ్ అయినా యూజ్ చేసి ఐ యొక్క కలర్ని చేంజ్ చేయొచ్చు. సో మీకు ఈ వీడియోలో ఉన్న కంటెంట్ అన్ని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.